వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. తమిళనాడులో కొత్త కూటమి ఆవిర్భవిస్తోంది. విజయ్ ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి లైన్ క్లియర్ అయిపోయింది. గవర్నర్ గో అహెడ్ అని చెప్పి ఒక పిలుపు ఇచ్చేశారు. కాబట్టి కూటమి పరంగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ ఏర్పాటు పరంగా తీసుకోవాల్సిన చర్యలు, ఈ అంశాలపైన టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు నిమగ్నమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఇప్పుడు 108 నియోజకవర్గాలు అంటే 107 ఓట్లు ఉంటాయనేటువంటి లెక్క తీసుకుంటే కనుక ఇంకొక 11, 12 మందిని సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు కలుస్తారు ఏంటనే దాని మీద కూడా మనం చాలా ఈక్వేషన్స్ అనుకున్నాం. 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం మనం వేసిన అంచనాల ప్రకారం ఫస్ట్ సమీకరణం 1 అనేటువంటిది ఒక మాట చెప్పాము. టీవీకే, కాంగ్రెస్, వీసీకే, ఈ ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం వీటి సంగతి ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాలి. బట్ ప్రస్తుతానికి గవర్నర్తో రెండవసారి భేటీ సందర్భంగా ఇచ్చినటువంటి నివేదికలో ఆల్మోస్ట్ ఇదే కాంబినేషన్ వచ్చేసింది. అంటే ఇంకా పిఎంకే పరిస్థితి ఏంటనేది భవిష్యత్తులో తేలుతుంది. పిఎంకే సపరేట్గా ఉంటుందా లేదా పిఎంకే కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అవుతుందనే చూడండి. ఎందుకంటే పిఎంకే కూడా 4 స్థానాలు పిఎంకే చేతిలో ఉన్నాయి కాబట్టి దీనిపైన చర్చ నడుస్తుంది. గవర్నర్ని కలిసిన తర్వాత దాదాపు 40 నిమిషాల భేటీ జరిగింది. ఈ 40 నిమిషాల భేటీలో తనకున్నటువంటి అభ్యర్థుల జాబితా ఆల్రెడీ మొదటి భేటీలోనే ఇచ్చారు. తర్వాత తన ప్రతినిధి కూడా గవర్నర్ని సపరేట్గా కలిశారు. మళ్ళీ గవర్నర్ పిలుపుతో వెళ్ళి విజయ్ కలిశారు. సో విజయ్ ఇచ్చిన డేటా ప్రకారం తనకున్న 108 సీట్లు, కాంగ్రెస్కు ఉన్నటువంటి 5 సీట్లు, వీసీకే పార్టీ ఇచ్చినటువంటి 2 సీట్లు, మొత్తం ఈ 108 ప్లస్ 115 సీట్లు సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చారు. అయితే ఇక్కడ విజయ్కి 2 చోట్ల విజయ్ గెలిచారు కాబట్టి 1 ఓటే చెల్లుబాటు అవుతుంది. ఆ లెక్కను చూస్తే 114కి నంబర్ అవుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్కి 4 సీట్లు మాత్రమే తక్కువ ఉంది. సో ఇది జరిగినటువంటి చర్చ. ఈ నేపథ్యంలోనే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ ఇచ్చినటువంటి సూచన మేరకు ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే టీవీకే పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు సాధ్యమయ్యే హామీలు కావని చాలామంది విమర్శిస్తున్నారు. అసలు ఏమి హామీలు ఇచ్చారో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. విజయ్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కీలకమైనటువంటి 8 అంశాలు, ఒక 9 అంశాలని లిస్ట్ అవుట్ చేసాం మనం చూస్తే కనుక. సబ్జెక్ట్స్ సెగ్మెంట్స్ వైజ్గా చూస్తే కనుక ఇవి మొత్తం ఈ విషయంలో విజయ్ ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా సమన్వయంతో నడుపుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ అయింది. ఎందుకంటే దేశంలోనే డబుల్ డిజిట్ జిఎస్డిపి నమోదు చేస్తున్నటువంటి రాష్ట్రం తమిళనాడు. సో ఆర్థికంగా చాలా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం, అప్పుల భారం కూడా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. ఇప్పుడు ఇన్ని హామీలు అమలు చేసేటువంటి క్రమంలో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఈ హామీల విషయంలో కుటుంబ పెద్దగా ఉండేటువంటి మహిళకి 2,500 రూపాయలు ఇవ్వాలనేది ఒక హామీ ఉంది. ఆల్రెడీ ఈరోజు స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అసాధ్యం, ప్రస్తుతం డిఎంకే ప్రభుత్వం 1,000 రూపాయలు ఇస్తుంది, అదే కంటిన్యూ చేయండి అని కూడా సలహా ఇచ్చారు. డిఎంకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా మీరు కంటిన్యూ చేయండి అని కూడా కోరారు. సో ఇది ఎంతవరకు అమలు సాధ్యమవుతుంది చూడాలి. సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామనేటువంటి ప్రకటన కూడా చేశారు. మహిళల వివాహాలకు సంబంధించి 8 గ్రాముల బంగారం, పట్టు చీరలు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఇవి కుటుంబ సంక్షేమానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నవే. సో అసలు గ్యాస్ షార్టేజ్ ఇప్పుడు నడుస్తుంది. ఈ టైంలో ఈ హామీ ఎలా అమలు చేస్తారో చూడాలి. ఇక సామాజిక భద్రత, విద్యా రంగాలకు సంబంధించి చూస్తే వృద్ధులు, వికలాంగులకి సంబంధించి 3,000 రూపాయల పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి స్కీమ్స్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ బంగారం స్కీమ్ ఒకటి లేదు, కానీ ఈ మహిళలకు ఇచ్చేవి ఉచిత గ్యాస్ సిలిండర్స్, ఇటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్స్ తెలంగాణలో ప్రస్తుతం అమలవుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలవుతుంది, కర్ణాటకలో కూడా అమలు చేస్తున్నారు. అలానే విద్యార్థులకి సంబంధించి 15,000 రూపాయలు తల్లులకు ఇచ్చేటువంటిది. అంటే అమ్మ ఒడి, తల్లికి వందనం అని చెప్పని 2 రకాలుగా వచ్చినాయి కదా ఇప్పుడు పథకాలు. సో అదే పథకం లాగే ఇది ఉంది. అలానే డిగ్రీ, డిప్లొమా నిరుద్యోగులకి భృతి, పట్టభద్రులకు అయితే 4,000 రూపాయలు, డిప్లొమా చేసిన వారికి 2,500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పని విజయ్ హామీ ఇచ్చారు. ఉన్నత చదువులకు 20 లక్షల రూపాయల విద్యా రుణాలు, ఆల్రెడీ విదేశీ విద్యా రుణాలు కూడా అమలవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. సో ఇది అన్నీ కూడా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఇక రైతులు, ఉద్యోగులు, ఇతర అంశాలకు సంబంధించి కనుక మనం చూస్తే 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 5 లక్షల వేతనంతో ఇంటర్న్షిప్లు క్రియేట్ చేస్తామని చెప్పని అన్నారు. సో ఇవి చాలా కీలకమైనటువంటి హామీలు. మరి
అవి ఎలా నెట్టుకొస్తారు చూడండి. ఇక ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేటువంటిది ఒకటి హామీ ఇచ్చారు. రైతులకి రుణమాఫీ 5 ఎకరాల లోపు రైతులకి రుణమాఫీ చేస్తా ఉన్నారు. 100% రుణమాఫీ. అలానే పెద్ద రైతులకైతే కనుక 50% రుణమాఫీ ఉంటుందన్నారు. అధిక మద్దతు ధర వరికి సంబంధించి 3,500 రూపాయలు, చెరకుకి 4,500 రూపాయలు. ఇక 21 రోజుల్లోనే వ్యాపార లైసెన్సులు మంజూరు అనేది ఒక ప్రధానమైన హామీగా ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు. సో వీటిలో ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నవే ఎక్కువ ఉన్నవి. కూటమి ప్రభుత్వానికి ఈ ఆర్థిక భారం అంటే తమిళనాడులో ఏర్పడబోయేటువంటి కొత్త కూటమి ప్రభుత్వం సెక్యులర్ కూటమి అని చెప్తున్నారు. సెక్యులర్ సోషల్ కూటమి మాది అని చెప్తున్నారు. సెక్యులర్ సోషల్ అలయన్స్. సో పేరేం పెడతారనేది చూడాలి. టీవీకే, కాంగ్రెస్, వీసీకే ప్రస్తుతం మెంబర్స్గా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీస్ కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ 4 స్థానాలు లెఫ్ట్ పార్టీస్ ఇచ్చే అవకాశం ఉంది. 118 స్థానాలు వస్తాయి కాబట్టి. సో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడం మరొక ఎత్తుగా మారబోతుంది టీవీకే అధినేత విజయ్కి.